పేరండి వరప్రసాద్ అన్న పేరు. ఏంటండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. ఏంటంటారు మరి ఈయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన అనుకున్నవి ఏవైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేయగలుగుతున్నారంటారా? ఒక లోక్సభకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని అప్పులు ఎన్ని అలా చేసి ఎంత అలా చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధిని మొత్తం నాశనం చేసేసిన జగన్మోహన్ రెడ్డి పొద్దున్న అసెంబ్లీలో మాట్లాడలేకపోతున్నాడు. ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేక అయ్యో చేసి పవన్ కళ్యాణ్ నాన్న తంటాల పడి అన్ని చేసి అభివృద్ధి బాగుండాలని కోరుకుంటున్నాడు. అలాంటి అసెంబ్లీలో పోరాడే వ్యక్తిని కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేశారంటే రేపొద్దున బిల్లులు కేటాయిస్తున్నారు, అన్నీ కేటాయిస్తున్నారు. రేపొద్దున అసెంబ్లీకి రావాలంటేనే ఆ వ్యక్తికి భయం వేసేస్తుంది. ఒక లెక్క చెప్తేది ఏమీ చెప్తేది. అలాంటి లెక్కలు చెప్పే వ్యక్తి అయితే అసెంబ్లీలో అడిగిపెట్టి అన్ని అడిగితే కరెక్ట్గా ఉంటుందని మాలాంటి సామాన్యులు కోరుకుంటున్నాం. అంతేగాని పవన్ కళ్యాణ్ ఏం చేశారు, 5 సంవత్సరాలు ఏం చేశారు అవన్నీ ప్రశ్నించేది అసెంబ్లీలో ఒక అంశం కింద ప్రకటించమని చెప్పండి. ఒక జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేని మీరు అభివృద్ధి ఏ విధంగా చేశారు, ఎంత రాష్ట్రాన్ని ఎంత నష్టం చేశారు. వాళ్ళు ఏంటంటే మీరు నష్టం చేయలేదని అడుగుతున్నారు. వాళ్ళు ఏ విధంగా నష్టం చేశారో అసెంబ్లీలో అన్ని లెక్కలు చూపెడుతున్నారు. ఆ లెక్కలకి వీళ్ళు వెనకడిగేస్తున్నారు. దానికి కారణం ఏంటో ఒకసారి వాళ్ళని వెనకన్న నాయకుల్ని కానీ వాళ్ళని కానీ ఒకసారి అసెంబ్లీలో ఒకసారి మాట్లాడి చర్చించి సమావేశంలో ఒకసారి దృష్టికి తీసుకురావాలని అడుగుతున్నాం మేము. ఏంటంటారండి మీరు గతంలో చూశారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలించిన గత 5 సంవత్సరాలు పరిపాలనా తీరు ఏ విధంగా ముందుకు కొనసాగింది అనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల ప్రభుత్వం కూడా ఇష్టం ఒక చేతితో లాక్కుని ఇంకో చేతితో మొత్తం అన్ని దోచేశారు. ఒక చేతితో ఇస్తున్నారు, ఇంకో 10 సంవత్సరాలు ఇంకో 10 చేతులతో దోచేశారు. ఎక్కడ ఏమీ అలాంటి జరగలేదు. ఓ పక్కన రోడ్లు కానీ గుంతలో గోతులు గత ప్రభుత్వంలో. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి బాగోపోయినా సొంత డబ్బు నిధులు ఏం చేసినా అవి చేసినా ఇవి చేసినా వాళ్ళు సొంతంగా ఏదో అభివృద్ధి చేసే గురించి రోడ్లు కానీ మొత్తం పోలాన ప్రాజెక్టు కానీ అమరావతి గురించి కానీ ఒక ఆలోచన అయితే వచ్చింది. గత ప్రభుత్వానికి ఒక అమరావతిని బాగు చేస్తాం, ఒక పోలవరం బాగు చేస్తాం, ఒక గుంతలు పూడుతాం, అలాంటి అభివృద్ధి గట్ట ఏమీ ఇదే లేదు. ఏ శాఖ ఇచ్చినా సరే ఆ శాఖ తీసుకుని 100 కోట్లు దోచుకోవాలి, 70 కోట్లు దోచుకోవాలి ఆ స్థితిలో ఉన్నారు ఆ శాఖ గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వం ఆలోచన ఈ ప్రభుత్వానికి లేవు. డబ్బు ఆల్రెడీ తెలిసింది, నిధులు ఎలా తేవాలి, ఏం చెయ్యాలి, ఏమైనా పెట్టలేకపోతున్నాం, అన్నీ చేయలేకపోతున్నాం, మొత్తం ఖజానా అంతా దోచేసారు పోయిన ప్రభుత్వంలో. ఎలా చెయ్యాలన్నది ఆ దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడే కూడా స్టేట్ లెవెల్లో కూడా పెన్షన్ కూడా 1వ తారీఖుకి అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వీళ్ళు గత ప్రభుత్వంలో ఒక రేషన్ బియ్యం ఇవ్వలేకపోతే పెద్ద అడవుడు చేసేసి ముసలోళ్ళ కన్నా పెన్షన్ కానీ ఎత్తుకొచ్చేసి రోడ్ల మీద తీసుకొచ్చిన దుస్థితి ఉంది. ఇప్పుడు ఆ దుస్థితి లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇంటింటికి పెన్షన్ అంటుంది, అన్నీ అంటుంది. గత ప్రభుత్వం అంటే ఇంకా నిందులేస్తాగా చూస్తుంది. అసలు ఏ వంకలో దొరుకుతారు ఎలా చేద్దామని పార్టీ పెట్టినకుండా కూడా కష్టపడే పవన్ కళ్యాణ్ వ్యక్తి సొంత డబ్బులు పెట్టుకుని అవి చేసుకుని ఓ సినిమా స్థాయి చేసుకుంటున్నాడు, డబ్బు సంపాదించుకుంటున్నాడు, ప్రజలు పెడుతున్నారు అని ప్రజల్లో కలుగుతుంది. ఈ రోజుల్లో ఒక సొంత పార్టీ పెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజలకు ఏమైనా హాయం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మా అధ్యక్షుడు ఏంటంటే నేను అన్నీ చేసుకుని వస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, ఆయన ఏమైనా తప్పు జరుగుతుంటే తప్పు అని ఒప్పుకుంటున్నాడు. గత తిరుపతిలో కూడా ఇలాగే ఇష్యూ అవుతే నాది ఎలా తప్పమ్మ ప్రభుత్వం తప్పు అని ఒప్పుకుంటున్నాడు. అలాంటి తప్పు ఎలా వెతుక్కునే నాయకులు కనబడుతుంది. ఆపోజిట్ పవన్ కళ్యాణ్ మీద ఏ తప్పు చేసేద్దామో, ఎలా చేసేద్దామో, ఎలా నాశనం చేసేద్దామని నాయకులు ఎదురవుతున్నారు. కానీ తప్పుని మంచి చేసిన నాయకులు ఎవరో గత ప్రభుత్వంలో ఇలా విమర్శించే నాయకులు వస్తున్నారు. కానీ ఇలా అయ్యో తప్పు జరిగిందని మాట్లాడే నాయకుడు అయితే ఒకడో లేరు.